గారు ఆయనకి వెల్కమ్ చెబుతూ వెంకటరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉంది కదా మీకు? ఉంది, క్లియర్ ఉంది. చెప్పండి. వెంకటరెడ్డి గారు, మీ పార్టీ విధానం ఏ రకంగా ఉండబోతుంది? ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? అటు బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం వర్క్ షాప్ నిర్వహించబోతుంది, నిపుణులతో కొంత ట్రైనింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్, కొంత సన్నద్ధత, ఎక్కువ ఫోకస్ ఈసారి అసెంబ్లీ సమావేశాల మీద వారు పెట్టినటువంటి సిచ్యువేషన్. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకు పోబోతుంది? ఇప్పుడు ఒకటి, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నేనేమంటున్నా అంటే, సరే అది బీఆర్ఎస్ అంతర్గత విషయము, అసెంబ్లీలో ఏం మాట్లాడాలా, ఏ సమస్యలు చర్చకు తీసుకురావాలా, ఎట్లా మాట్లాడాలా అనేటువంటిది వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అది. చాలా మంది మంత్రులు ఉన్నారు ఇప్పుడు, ఎన్నికైనటువంటి 28, 29 మిగిలినటువంటి వాళ్ళ లెక్కలో 2-3 సందర్భాల లోపల అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళు. కొత్తగా ఏమి లేదు వాళ్ళకు, వాళ్ళ బ్రషప్ చేయాల్సింది, అప్డేట్ చేయాల్సినంత సీన్ ఏమి లేదు. వాళ్ళు కొత్త శాసనసభ్యులు కాదు వాళ్ళు. సరే, ఏదో కాలక్షేపానికి వాళ్ళు కొంత ఏదో జరుగుతున్నట్టు కార్యక్రమం ఉండాలి కాబట్టి చేస్తున్నటువంటిది. వాళ్ళ అసలు నాయకుడు వస్తాడా రాడా అది వాళ్ళ అంతర్గత విషయము. ఇవన్నీ ఉన్నవి. కాకపోతే ఏంటంటే, ఏదో ఒక యాక్టివిటీ బయట వాళ్ళని తీసుకొచ్చి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో కొంత చేసినట్టుగా కనపడాలనేటువంటిది తప్ప వాళ్ళ అంతర్మదనం ఇంతవరకు జరగలేదు. వాళ్ళు అసలు ఎందుకు ఓడిపోయాము అనేటువంటిది, మనం ఓడిపోవడానికి కారణం ప్రజలు అనేటువంటి పద్ధతులపై ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో దగ్గర ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ప్రజలు తప్ప కాదు. ప్రజలు ఎందుకు ఓడగొట్టారు, ఇన్ని స్కీములు పెట్టి, నిజానికి కొన్ని స్కీములు వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన, ఆధిపత్య పాలన, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. వాటి లెక్కలు ఉంటాయి. తెలంగాణ అనేటువంటిది నువ్వు అవునన్నా కాదన్నా కూడా సామాజికంగా కానీ ఇతరత్ర కానీ కొంత ప్రగతిశీల భావజాలం ఉన్నటువంటిది. ఆనాటి నిజాం నవాబుకు, రజాకార్ల మూవ్మెంట్ నుంచి ఇప్పటిదాకా తెలంగాణ మూవ్మెంట్ వరకు ప్రజలు నిలుచున్నటువంటిది, పోరాడినటువంటి ప్రాంతం ఇది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోకుండా కుటుంబ కేంద్రంగా రాజకీయాలు చేస్తే అవి ప్రజలు హర్షించరు అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే మాట్లాడతారు, బావబామర్దిలో మాట్లాడతారు. మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చిన సందర్భం మనకు కనపడదు. ఏదైనప్పుడు కూడా మీరు అడిగినారు కాబట్టి అంతర్గత విషయం అది అట్లా వదిలేస్తే, భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద ఈసారి చాలా ప్రస్తావనలు తీసుకొచ్చేటువంటి సన్నద్ధమవుతున్నటువంటిది. మా శాసన సభ్యులకు సంబంధించినటువంటిది మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే మూసీకి సంబంధించిన ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు జీతాలు మేము కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టడం జరిగింది. 2-3 సందర్భాలలో కూడా మేము దాన్ని ఇష్యూ చేయడం జరిగినటువంటిది. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అట్లే ఉన్నాయి. రైతు భరోసా అనేటువంటిది మొత్తం లేకుండా పోయినటువంటి పరిస్థితి. 3 వాయిదాలు ఎగ్గొట్టినారు, ఎప్పుడు ఇస్తారో చెప్పేటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది. ఏమైనా రోజు రేవంత్ రెడ్డి గారు అదే పనిగా మైకు ప్రజలు కనపడితే చాలు తనదైన శైలిలో మాట్లాడేటువంటి పద్ధతిలో కనపడుతుంది తప్ప ఆయనకు ఓరడ్డం పడ్డారు, చేస్తా అంటే ఓరడ్డం పడ్డారు, ప్రతిపక్ష పార్టీలు అడ్డం పడ్డాయి అంటారు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తామంటే మేము ఏమన్నా అడ్డం పడ్డామా? 2 లక్షల ఉద్యోగాలు ఏమన్నా విలపిస్తామంటే మేము భారతీయ జనతా పార్టీ వద్దని చెప్పిందా? 4000 ఆసరా పెన్షన్లు ఎక్కువ చేస్తామంటే మేమేం వద్దని చెప్పామా? అదేవిధంగా అనేక రైతులు భరోసా 15,000 అని చెప్పి దాన్ని తగ్గించి అది కూడా ఎగ్గొట్టి రైతు కూలీలకు 15,000, 12,000, కౌలుదారులకు రకరకాలుగా విన్యాసాలు చేసినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సంక్షేమంలోకి రాష్ట్రాన్ని నెట్టిన మాట వాస్తవం. సరే, గత ప్రభుత్వం చేసింది అదే. గత ప్రభుత్వం ఏ పద్ధతిలో అయితే అప్పులు చేసిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు, ఏ ప్రభుత్వం అయితే అప్పులు చేసి రెవెన్యూ ఖర్చుల కోసం ఉపయోగిస్తుందో అది దివాలా వైపు ప్రయాణం చేస్తుంటది. మీరు రెవెన్యూ అంటే ఏమిటి? రోజువారీ ఖర్చులు. మన ఇంట్లో మనకు గ్రాసరీస్ సంబంధించి కానీ, కరెంటు బిల్లు కానివ్వండి, లేకపోతే పాలు కానివ్వండి, దీన్ని రెవెన్యూ ఖర్చులు అంటారు. వీటిని తట్టుకోవడానికి మనం ఖర్చు పెట్టడానికి అప్పులు చేయడం అనేటువంటిది కాదు. అప్పులు ఆదాయాల ద్వారా రావాలా. ఈ ఖర్చులు ఏవైతే రెవెన్యూ ఖర్చులకు సంబంధించినట్టుందో ఆదాయాలు వస్తే ఆ రాష్ట్రం కానీ, ఆ వ్యక్తి కానీ ఓ పద్ధతిలో ఉంటాడు. సరిగినటువంటి ఆర్థిక మీరు అప్పుల గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి దేశాన్ని దివాలా తీస్తున్నారు. గత 10 ఏళ్లలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన దానికంటే కూడా కేవలం మోదీ వచ్చిన 1 ఏడాదిలోనే చేశారు. ఈ తరహా విమర్శలకు వారు దిగుతున్న సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు? మేము డిఫాల్టర్ కాదు. మేము ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు కరువు భత్యం ఇవ్వకుండా పోలే, పెన్షన్ ఇవ్వకుండా పోలే. ఉద్యోగస్తులకు పెన్షన్ కు సంబంధించినటువంటి పదవీలకు సంబంధించినటువంటి ఆయా పెండింగ్ పెట్టి వాళ్ళు 50 మంది చనిపోయినారు. ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఉంది చెప్పమనండి? అది ఉంటుందా? ఎట్లాగానా ఎక్కడైనా ఉంటుందా? ఆటోమేటిక్ బడ్జెట్లో అది అప్రూవ్ కావాలా? లేదు, మా చేతులు ఏం లేదంటున్నాడు. దీనికి సమాధానం చెప్పాలి కదా. మాకు కేంద్ర ప్రభుత్వం కాదు కదా. కేంద్ర ప్రభుత్వానికి ఉండే అప్పులు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి. అది నేనేమంటున్నా అంటే,
రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల స్వభావం కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని మరొక పెద్ద ప్రాంతీయ పార్టీ కింద కుదించబడినటువంటి కాంగ్రెస్ గాని ఓట్లను దండుకోవడానికి సీట్లు రావడానికి గెలవడానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభం లోపల తెలంగాణ బడ్జెట్ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదో చెప్పాలి కదా, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా. అక్కడ కేరళలో ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్, ఆ పార్టీలకు మాకు ఇవి రాలేదు అని చెప్పి ఒక పేజ్, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కేంద్రం నుంచి వెళ్ళి బాకీ ఉన్నాయి. అర్థం లేకుండా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాకు అడ్డుపడుతుంది, కేంద్ర ప్రభుత్వం మనకి ఇయ్యలేదు అనేటువంటిది. 15వ ఆర్థిక సంఘం కానివ్వండి, 14వ ఆర్థిక సంఘం కానివ్వండి, ఆ 16వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కానీ గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చారండి 1033. ఇంతవరకు రిలీజ్ చేయలే. రిలీజ్ చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టనిస్తలేరు. నిన్ననే మా ఊరికి సంబంధించినప్పుడు 8 లక్షల రూపాయలు వస్తే వాటిని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోతున్నటువంటిది. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే లాభం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతిలో ఎంతుంటే, గొంగడు ఎంతుంటే కాలంత వరకు ముదురుకోవాలని సామెత ఉంటుంది తెలంగాణలో. అధికంగా ఇది ఇస్తాం, అది ఇస్తాం. ఏమిస్తావో చెప్పు. ఉన్న భూములు కేసీఆర్ చేసింది ఆర్థిక విధ్వంసం, రియల్ ఎస్టేటే అభివృద్ధి అనేటువంటిది ఆయన చేసినాడు. తనకు కావాల్సిన వాళ్ళందరికీ 100 ఎకరాలు దారదత్తం చేసినాడు. ఇప్పుడు జరుగుతుంది తెలంగాణలో ఏంటంటే చూపిస్తున్నారు ఏమిటి, అక్కడ 4th సిటీ చూపిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ చుట్టూ చూపిస్తున్నారు. హైదరాబాద్ 3 భాగాలు చేసినారు. అర్థరహితంగా చేయడం జరిగింది. ఒక భాగాన్ని వాళ్ళ మిత్రపక్షమైన మజ్లిస్కి అప్పచెప్పే కార్యక్రమంలో వాళ్ళు వేగంగా వెళ్తున్నారు. కాబట్టి ఆ కోణంలోనే రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలను విమర్శించేటువంటి స్థాయిలో కనపడుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమైతే కన్ఫ్యూజన్ లో ఉన్నది గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఆర్థిక సంబంధించినటువంటి అంశంలో లోపల. కాబట్టి నేనేమంటున్నా అంటే 5 వాయిదాల డిఏలండి. ఒక్క డిఏ ఇస్తే 30 వాయిదాల్లో చెల్లిస్తారంటే దాని ప్రభుత్వం. ఒక్క డిఏ ఇస్తే, డిఏ అంటే 1000-1200 పెరుగుతుంది ఉద్యోగస్తులు. కరువు భత్యం ఎప్పుడు పెరుగుతుంది, ధరలు పెరిగితే పెరుగుతుంది, లేకపోతే లేదు. మీరు ఆ స్థాయిలో వాళ్ళ గవర్నమెంట్ నడుపుకుంటూ వచ్చి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు డబ్బులు అనేటువంటి దాన్ని ఒక ప్రచారం చేస్తే దాన్ని వచ్చే లాభం ఏంటంటే కేసీఆర్ చేసి ఇదే చేస్తున్నాడు, మీరు చేసింది అదే చేస్తున్నారు. కాబట్టి భూములు హౌసింగ్ బోర్డు 800 ఎకరాలు అమ్మడానికి పెట్టినారు. ఇప్పుడు ఈ డిఏలు 4 సిటీ గురించి ఇవన్నీ చర్చిస్తారా అసెంబ్లీలో, ఏమైనా ఎత్తుతారా? వస్తాయి కదా. ఆ 4 సిటీ ఎక్కడుందో ఇప్పుడు అది చెప్తున్నారు. నేను ఆ ప్రాంతం వాడిని, ఏం జరుగుతుందో అర్థమైతే. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే.